మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. విజయనగరం జిల్లా శృంగారపు కోటకు చెందిన ఎమ్మెల్యే కొడుబంగి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ యొక్క నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి పథకాలు ఏ విధంగా విస్తృతంగా తీసుకుని వెళ్తున్నారు? ఈ 4 సంవత్సరాల 10 నెలలలో గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో సుమారుగా 300 రోజులు ప్రతి గడప గడప చేసి ప్రతి ఇంటికి వెళ్ళాం. మా నియోజకవర్గంలో 87,000 కుటుంబాలు ఉంటే నేను సుమారుగా 80,000 కుటుంబాలు కలిశాను. ప్రతి ఒక్క కుటుంబానికి సుమారుగా నవరత్నాల్లో కనీసం 4-5 పథకాలు అయితే అందుతూ ఉన్నాయి. కాకపోతే ఆ పథకాలు అందుతున్నా కూడా ఆ పథకాలు వెనక్కున్న భావం కానీ ఆ లోతు కానీ చాలామందికి మొదట్లో తెలియదు. చెయ్యూత పథకం అనేది ఎంత అద్భుతమైన పథకం అని, అదేవిధంగా అమ్మఒడి పథకం భారతదేశంలో ఎక్కడా కూడా పిల్లలు బాగా చదవాలని ఏ ముఖ్యమంత్రి ఎలిమెంటరీ స్కూల్కి పంపించమని డబ్బులు వేయరు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో వేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు పేదల కుటుంబాలు బాగుపడాలంటే చదువు ఒకటే మార్గం. అది అన్ని ప్రభుత్వాలు తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎడ్యుకేషన్ మీద, అదేవిధంగా హెల్త్ కేర్లో కూడా కరోనా టైంలో కోవిడ్-19 పాండమిక్లో 3 సార్లు కోవిడ్ పాండమిక్ వచ్చింది. ఆ లాక్డౌన్స్ 3 సార్లు అయ్యాయి. అందరికీ తెలుసు. ప్రపంచం అంతా గడగడలాడిపోతే మా శృంగారపుకోటలో సెకండ్ కోవిడ్-19 వేవ్ వచ్చేటప్పటికల్లా మాకు ఇక్కడ బ్రహ్మాండమైన డాక్టర్లు, మెడిసిన్స్ ఉండడం వల్ల మా హాస్పిటల్కి, మా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి వచ్చిన ఒక్కరు చనిపోలే. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి చనిపోయారు. సో మా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో మా నియోజకవర్గంలో కూడా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఎక్స్ట్రాడినరీగా ఇంప్రూవ్ అయ్యాయి. ఈరోజైతే వ్యవసాయదారులే ఎక్కువ మంది ఉంటారు నియోజకవర్గంలో. ఈరోజు వ్యవసాయదారుడు అనేవాడు ప్రతి ఏడాది రైతు భరోసా కేంద్రాల ద్వారా చక్కగా వ్యవసాయం చేసి కూడా గౌరవంగా బతకొచ్చు అనే అవకాశం ఈ 5 ఏళ్ళలో చూశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు శృంగారపుకోటలో భారీగా ఎందుకు గెలుస్తారంటే వ్యవసాయం చేస్తే గతంలో నాశనం అయిపోవడం తప్పితే ఎవరు అభివృద్ధి చెందలే. ఈరోజు చక్కగా వ్యవసాయం చేసుకుంటూ, అదేవిధంగా పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటూ, గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ, గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత గొప్పగా అయినాయి అంటే మా నాన్నకు ఒంట్లో బాగపోతే నేను ఎస్కోట గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించాను. నేను అమెరికాలో పెద్ద కంపెనీ రన్ చేశాను. మా ఆవిడ ఒక పెద్ద డాక్టర్, మాకు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అమెరికాలో. అలాంటి మేమే ఇక్కడికి మా నాన్నగారిని చేర్పించామంటే అంత గొప్ప పరిపాలన ఈ 5 సంవత్సరాలు అంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవడానికి అయితే ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు మాకు ఎంపీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారు రావటం అనేది ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ 30 సంవత్సరాలుగా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు సేవలు కానీ, ఝాన్సీ మేడం సేవలు కానీ అందుకున్న వాళ్ళందరికీ ఇన్నాళ్ళకి ఆ కుటుంబానికి ఒక ఓటు వేసే అవకాశం వచ్చిందని రేపు పార్లమెంటు అభ్యర్థిగా ఝాన్సీ మేడంకి అత్యధికమైన ఓట్లు అయితే ఈ నియోజకవర్గంలో పడతాయని మీకు అందరూ తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ప్రధానంగా రైతులు ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ ఎక్కడైతే మాత్రం ఈ నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు అయితే మాత్రం ఎక్కడెక్కడే ఉన్నాయి, నత్తనడగ్గా సాగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దానికి మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు? పోలవరం ప్రాజెక్టు ఇంత పాత చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ కంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది పోలవరం కాదు సార్, ఇక్కడ ప్రధానంగా మీ నియోజకవర్గంలో కాలువ వచ్చింది. ఆ కాలువ వర్గంలోంచే పోలవరం ప్రాజెక్ట్ వెళ్తుంది. సో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయినాక బిగ్గెస్ట్ బెనిఫిషియరీ మా నియోజకవర్గమే. చిన్నవి అవన్నీ అట్లా అవసరం లేదే. మీకు పోలవరం ప్రాజెక్ట్ లేనప్పుడు అవి ఇవి కావాలా? ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ వస్తున్నందుకు చిన్న వాటి మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరంలా. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు అన్నీ చూసుకుంటాం. అయితే ప్రధానంగా మీ యొక్క కాన్స్టిట్యున్సీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్నాయని చెప్పేసి ఆరోపణ వినిపిస్తున్నాయి. దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? గతంలో గ్రూప్ రాజకీయాలు నడిచేవి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చోటు లేదు. ఈరోజు ఈ నియోజకవర్గంలో గ్రూపులను చూసి ఓట్లు వేయరు ప్రజలు. ఆ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటేస్తారు.
సో ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కూడా క్రమశిక్షణ లేని వాళ్ళని ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయరు, కష్టపడి పని చేసే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. అందుకే ఈరోజు పెద్దలు మా బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు అందరం కూడా ఈరోజు ఏంటంటే పార్టీకి కష్టపడే ప్రతి కార్యకర్తని ఈ పార్టీ చూసుకుంటుంది. ముందు వెనక అవుతాయి కానీ అందరికీ కూడా గౌరవం అయితే ఇస్తుంది. ఆ విషయం మొన్న మీడియాలో కూడా చెప్పాం. వన్ థింగ్ ఏమంటే ప్రజలకు సేవ చేయడానికి మనం ఉన్నామనే విషయం మరి అందరూ గుర్తుపెట్టుకోవాలా. వ్యక్తిగత రాజకీయాలే ప్రధానం అనుకుంటే గ్రూపులు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు పథకాలు అందుకుంటున్న వాళ్ళందరూ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. పదవులు అందుకున్న వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని గెలవకూడదని అనుకుంటే ప్రజలైతే క్షమించరు. ఇది ఇంకోటి, ఇప్పుడు ప్రధానంగా మీ నియోజకవర్గంలో చూసుకుంటే జిందాల్ కంపెనీ అని ఒకటి ఉంది. ఆ జిందాల్ కంపెనీకి గత ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కనీసం 1100 ఎకరాల వరకు భూమి కేటాయించారు. ఇంతవరకు కూడా ఎటువంటి అభివృద్ధి పనులు కూడా ఇంకా అక్కడ చేపట్టలేదని చెప్పేసి ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు ఇస్తున్నాయి. దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే 2008లో జిందాల్కి ఆ భూమి ఇవ్వటం కానీ అది ఇప్పుడు ఈ ప్రభుత్వం బాధ్యత కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కరోనాలో సంవత్సరాల కాలం వృధా అయిపోయినా ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో ఈరోజు జిందాల్ వాళ్ళని మీరు ఏదో కన్స్ట్రక్టర్ చేయండి అంటే వాళ్ళకి ఎంఎస్ఎంఈ పార్క్ పెడతా ఉన్నారు. సో జిందాల్ ఈ ల్యాండ్ తీసుకోవడం అనేది అది ఒక దశాబ్దం వెనక జరిగింది. తీసుకున్న ఆ కంపెనీ ఏదైనా కన్స్ట్రక్టివ్గా ఉపయోగపడే పని చేయాలని ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టమన్నారు. సో ఈ ప్రభుత్వం ఒకటి ఏంటంటే జరిగిపోయిన దాన్ని సద్వినియోగపరిచేస్తుంది అంతే. అంతకంటే ఇందులో ప్రత్యేకంగా వేరే డిస్కషన్ ఇక్కడ ఏమీ లేదు. అయితే ఇంకోటి, ప్రధానంగా మీరు ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మీ మీద ముద్ర వేస్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు తిప్పికొడతారు? ఎన్ఆర్ఐ అంటే ఈరోజు అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే నేను. ఇప్పుడు ఎన్ఆర్ఐ అనేది మనం చక్కగా ఇల్లు కట్టుకుని ఉన్నాము. ఇల్లు కట్టుకుని ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం 300. ఈ మాటలు ఇంతకుముందు అనేవారు చాలామంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 175 మందిలో అత్యధికంగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు బహుశా 5లో 10 మందిలో నేను ఉంటాను. సో నేను ఎన్ఆర్ఐ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు. దానికి మీకు ఏం సంబంధం? ప్రజలకు సేవ చేస్తున్నామో లేదే, అంతే కదా. అంతకుమించింది ఏం లేదు. దర్ ఇస్ నో సబ్జెక్ట్ ఇన్ దేర్. ఇల్లు కట్టుకుని నిరంతరం అందుబాటులో ఉండు, గడప గడపగా మన ప్రభుత్వం చేసుకుంటూ నిరంతరం ప్రజల్లో ఉన్న తర్వాత నేను ఎన్ఆర్ఐ అయితే ఏంటి, డాక్టర్ అయితే ఏంటి, యాక్టర్ అయితే ఏంటి. గతంలో ఎన్ఆర్ఐ దట్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ ఫర్ డిస్కషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. అది ఇది పరిస్థితి. నేను ఎన్ఆర్ఐని కాకపోతే ఎక్కడుంటే ఏమి, ఈ రోజు అయితే మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటే ప్రజలు సేవ చేస్తున్నాను కనుక నన్ను ప్రజలు మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తారు అని అయితే మాత్రం ఈరోజు ఎమ్మెల్యే మనతో చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV ఎస్కాట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.